వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ పర్సన్. ఆయనే మరెవరో కాదు, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ కూడా అండి. రామకృష్ణ ప్రసాద్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అవునండి. ఇప్పుడు చాలామంది మహిళలకి ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు అని కొంతమంది అంటున్నారు. అవును. అసలు మహిళలకి ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది? కుటుంబ పరంగా అవసరం లేదు ఎడ్యుకేషన్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజం అంటారా? అపోహ అంటారా? ఏంటి? మన వ్యూవర్స్‌కి ఒకసారి వివరించండి. ఆబ్వియస్‌గా మహిళలకి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. బికాజ్ మెన్‌తో పోల్చుకుంటే వుమెన్ ఆర్ ఆల్ ఈక్వల్ హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. హ్మ్. సో, ఒక ఫ్యామిలీని పోషించే శక్తి మహిళకు కూడా ఉంటుందండి. హుహు. బికాజ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు వన్ పర్సన్ ఆర్ వన్ జెండర్ కేటగిరీ. అవును. వుమెన్ కూడా నేర్చుకోవచ్చు, వుమెన్ కూడా ఎక్సెల్ అవ్వచ్చు. హ్మ్. బికాజ్ వెన్ వి సీ మెనీ ఆర్ దేర్ హూ హాజ్ స్టడీడ్ వెల్ అండ్ బికేమ్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐటీ రంగాల్లో కూడా చాలా ముందు రాణించిన వాళ్ళు మహిళలు చాలామంది ఉన్నారు మనకి. హ్మ్. సో, మహిళలకి ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. అసలు మహిళల విద్య అన్నది సమాజంకి ఏ విధంగా దోహదపడుతుందంటారు? మహిళలకి ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ స్పెసిఫిక్సిటీ అండి. ఇఫ్ దే లర్న్ ఎనీథింగ్, లెట్స్ సే ఏఐ తీసుకుందాము, లేదంటే ఇంజనీరింగ్ తీసుకుందాము, లేదంటే డిగ్రీ తీసుకుందాము, ఎనీ ఫీల్డ్ దే ఆర్ వర్కింగ్ ఆర్ దే ఆర్ లర్నింగ్, ఇట్ ఆబ్వియస్లీ దే విల్ కమ్ ఇన్ టు వర్క్. హ్మ్. వాళ్ళు చదువుకున్న విధానానికి ఒక జాబ్ కానీ, లేదంటే వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ హ్మ్. ఏదో ఒకటి అవుతుందండి. హ్మ్. Still, if they started any business based on their education, obviously it is inclined towards society. హ్మ్. సొసైటీకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్టే కదండి. అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే నైకా ఉంది. నైకా ఫ్యాషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అవును. షీఈ్ ఎ ఉమెన్. షీ Hmm. స్టార్టెడ్ ఎట్ 65. హ్మ్. వెన్ షీ స్టార్టెడ్ హర్ ఫర్మ్, కంపెనీ పెట్టినప్పుడు చాలా మంది తనని నెగటివ్ చేశారు. హ్మ్. ఈ ఏజ్లో మీకు అవసరమా, లేదంటే హౌ విల్ గెట్ సక్సెస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇన్ ద వాస్ట్ ఇండస్ట్రీలో మీరు ఎలా సక్సెస్ అవుతారు. హ్మ్. బట్ నౌ టుడే నైకా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రాండ్. అవును. ఇప్పుడు రైట్. నంబర్ 1 అయిందది. నంబర్ 1 అయిందండి. ఇప్పుడు చాలా మందండి అమ్మాయిలు చదువుకుంటున్నారంటే అవసరమా? ఇంట్లో ఇంట్లో పని చేసుకోండి. చక్కగా మ్యారేజ్ చేస్తారు. చేసుకొని ఇంక పక్కకు ఉండడం అంతే బెటర్‌గా అంటుంటారు చాలామంది. ఇలా చేయడం బెటర్ అంటారా? లేదు, వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నా చదువు కొనసాగిస్తూ లేదా జాబ్ చేసుకుంటూ ఉంటే బెటర్ అంటారా? సి, ఉమెన్కైనా ఎవరికైనా సార్, చదువు అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ అబౌట్ అర్నింగ్ మనీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ నాలెడ్జ్. హ్మ్. ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఇండివిజువల్. హ్మ్. వాళ్ళని వాళ్ళు ఎలా అయితే మాల్డ్ చేసుకుంటారో అది యూజ్ అవుతుంది. హ్మ్. లెట్స్ సే ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటీ. ఈరోజు సొసైటీలో మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, మీరు మాట్లాడే విధానం కానీ, ఉండే విధానం కానీ, జాబ్ చేసే విధానం అది నేర్పిస్తుందండి. హ్మ్. ఇప్పుడు మహిళలకైనా ఎకనామికల్ అండ్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. హ్మ్. ఈ జనరేషన్లో ఉమెన్కి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఇట్ షుడ్ Hmm. నాట్ డిపెండ్స్ ఆన్ దేర్ పేరెంట్స్ ఆర్ ఇట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ దేర్ హస్బెండ్స్. హ్మ్. ఇట్ షుడ్ బి ఇండివిజువల్. అవును. ఇండివిజువల్ ఎప్పుడైతే ఉమెన్ అవుతారో దే విల్ గెట్ సమ్ థాట్ ప్రాసెస్. హ్మ్. ఓకే, నేను ఈరోజు ఇది చదివాను, చదివితే సొసైటీలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ ఆపర్చునిటీస్ వల్ల షీ కెన్ మేక్ హర్ ఓన్ బిజినెస్ ఆర్ షీ కెన్ గో ఫర్ ఎ వర్క్. హ్మ్. వర్క్ స్టైల్ నేర్పినప్పుడు షీల్ గెట్ ఇన్ టు సమ్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు కదండి. ఎందుకంటే చాలామంది ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటేనే భయపడుతున్నారు. బయట సమాజం చూస్తే వేరే విధంగా ఉంది. ఎందుకు ఇంట్లోనే ఉంటే బెటర్ కదా! ఆఫీస్‌కెళ్తే నలుగురు 4 మాటలు మాట్లాడతారు. అది ఇంకో విధంగా పోర్ట్రేట్ అవుతుంది అనే విధంగా కూడా కొంతమంది అలా ఆలోచించి, లేదు ఇంట్లోనే ఉండాలి. 6 అయితే నువ్వు ఇంట్లోనే ఉండాలి. 6 తర్వాత నువ్వు బయట ఉండకూడదు. అలాంటి రెస్ట్రిక్షన్ మగవాళ్ళకి ఎందుకు పెట్టట్లేదంటారు? సి, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మగవాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు అని అనుకుంటే, మగవాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతారు, హ్మ్. జాబ్ చేస్తారు, హ్మ్. బయట సొసైటీకి ఎక్స్‌పోర్ అవుతారు. హ్మ్. వెన్ యూ ఎక్స్‌ప్లోర్ యువర్ సెల్ఫ్ యూ లెర్న్ ఫ్యూ థింగ్స్. ఓకే, హ్మ్. వీళ్ళ దగ్గర నేను ఇలా బిహేవ్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలనేది నేర్చుకుంటారు. హ్మ్. ఇట్ మైట్ బి ఫ్రమ్ ద నేచర్, ఇట్ మైట్ బి ఫ్రమ్ ద సొసైటీ, ఇట్ మైట్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ హ్మ్. ఆర్ ఎ వర్క్ ఎన్విరాన్మెంట్. అవును. The same opportunities when we give to women, why can't she learn? హ్మ్. లెట్స్ సే మీరు అన్నారు 6 అయితే ఇంట్లో ఉండాలి అని. అవును. 6 ఎందుకు ఇంట్లో ఉండాలి? హ్మ్. భయం క్రియేట్ అయింది ఒకటి. ఆ భయాన్ని అధిగమించడానికి వై కాంట్ యూ సెండ్ హర్ ఫర్ ఎ కరాటే? హ్మ్. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు షీ షుడ్ ఫేస్ కదా. హ్మ్. వై అంతే, తను ఎందుకు అలానే ఉండాలి? నేర్పించండి తనకి ఏం కావాలో ఆ అంటే సెల్ఫ్ ఎన్విరాన్మెంట్. డిఫెన్స్ కూడా ఇంపార్టెంట్ అంటారా?
ఇంపార్టెంట్ కదా. మీకు ఆ భయం ఎందుకు క్రియేట్ అయిందని చెప్పండి. హ్మ్. ఆ భయం క్రియేట్ అయిందంటే సమ్ నెగెటివ్ ఈస్ దేర్. అవును. అక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు, అమ్మాయి హ్మ్. కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు మీరు. హ్మ్. ఆ ప్రాబ్లం క్రియేట్ అయితే భయం క్రియేట్ చేసే బదులు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి. హ్మ్. సరే ప్రాబ్లం వచ్చింది, ఫేస్ చేసేలాగా క్రియేట్ చేయండి. ఓకే. దిస్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆల్ ఉమెన్ హ్మ్. ఎంపైర్స్ అండి. రానే రుద్రమాదేవి చూసాము అవును. వరంగల్లో, హ్మ్. రైట్. వీళ్ళందరూ దే జస్ట్ బిల్డ్ దేర్ ఎంపైర్. ఓకే, అలాంటి క్రియేట్ మనం ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ హ్మ్. ఉమెన్కి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వండి, భయాన్ని కాదు. కాన్ఫిడెన్స్ ఇస్తే షీ కెన్ హ్మ్. ఫేస్ ఎనీథింగ్ ఓకే. అండ్ షీ కెన్ గివ్ వండర్స్ ఆల్సో. హ్మ్. అవునండి. ఇప్పుడు ఉమెన్స్ చాలామంది 10థ్ క్లాస్ చదివి ఆపేస్తున్నారు. ఇంకొంతమంది డిగ్రీలు చదువుతున్నారు, బీటెక్‌లు చదువుతున్నారు. ఇలా ఆపేస్తున్నారు డిస్కంటిన్యూ. అంటే ఎలాంటి చదువు చదువుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది రేపు ఫ్యూచర్‌లో కావచ్చు? నేను యాక్చువల్గానైతే వాళ్ళు ఫస్ట్ థింగ్ దే షుడ్ అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ అండి. హ్మ్. బికాస్ నా పరంగా చూసుకుంటే దే షుడ్ నో విచ్ ఫీల్డ్ సూట్స్ దెమ్. హ్మ్. ఇప్పుడు మీరున్నారండి, హ్మ్. మీరు యాంకర్ చూస్ చేసుకున్నారు. సో యు నో దట్ ఓకే నేను యాంకరింగ్ చేయొచ్చు, నాకు కెమెరా ఇష్యూస్ ఏం లేవు, హ్మ్. ఐ ఆమ్ నాట్ షై అబౌట్ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెన్స్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అని అవును. యు చూస్ యువర్ కెరియర్, రైట్. అవును. ఇన్ ద సేమ్ మేనర్ ఎవ్రీ ఉమెన్ షుడ్ చూస్ దేర్ కెరియర్ విచ్ దే ఆర్ గుడ్ ఎట్. హ్మ్. Somebody good at creating art, అవును. somebody good at creating designs, హ్మ్. somebody good at giving career counselings like me, ఓకే. somebody good at teaching. హ్మ్. So let's say somebody is good at teaching, తను టీచింగ్ సబ్జెక్ట్కి కావాల్సిన నాలెడ్జ్ నేర్చుకోవాలి. హ్మ్. అసలు అక్కడ టీచింగ్ చేయాలంటే నాకు ఏం నాలెడ్జ్ కావాలి, ఏ హ్మ్. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏ డిగ్రీ చదవాలి, ఇలా మనం డీప్ డౌన్ చేసుకున్నప్పుడు తనకి తన గురించి తను అర్థమవుతుంది, హ్మ్. తన కెరియర్ తను బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అండి ఇప్పుడు చదువుకున్న చదువుకి దానికి తగ్గట్టు జాబ్స్ రావట్లేదు బయట. ఒకవేళ జాబ్స్ వచ్చాయని అనుకున్న మంత్‌లో లంచం తీసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు సాఫ్ట్‌వేరే చూసుకుంటే 3,00,000, 5,00,000 కట్టాలి. తర్వాత జాబ్ అంటున్నారు. ఒక 3 మంత్స్ వర్క్ చేస్తారు. 6 మంత్స్ పర్ఫార్మెన్స్ పీరియడ్ ఉంటుంది యాక్చువల్‌గా. బట్ ఈ 3 మంత్స్‌లోనే మళ్ళీ వాళ్ళని తీసేస్తున్నారు. ఏదో ఒక ఇష్యూ చెప్పి. ఎందుకు అది? అలాంటివి ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఎస్ బోగస్‌గా. అండి. ఎందుకు అది అవుతుందంటే ఇందాక నేను చెప్పాను, హ్మ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు ఎనీబడీ విల్ నాట్ ఎంటర్టైన్ అండి. హుహు. బికాస్ సంబడీ ఈస్ గివింగ్ సాలరీ ఫ్రమ్ హిస్ పాకెట్, హ్మ్. ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ నోబడీ విల్ గివ్ ఇట్, రైట్. అవును. ఎవరు ఇవ్వాలనుకోరు. హ్మ్. సో అదే చెప్పాను నేను. ఓకే. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఈ జాబ్ చేయాలనుకుంటే యు గో అండ్ లర్న్ దట్. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు ఉన్నప్పుడు నోబడీ విల్ రిమూవ్ ఇట్. హ్మ్. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నప్పుడు అవును. ఎక్సలెంట్గా మీరు ప్రూవ్ చేస్తారు. హ్మ్. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు ఆన్ టైంలో కంప్లీట్ చేస్తారు, హ్మ్. లేదంటే మీకు ఇచ్చిన వర్క్ మీరు ప్రాంప్ట్గా చేస్తారు, అవును. ఎవరు హెల్ప్ తీసుకోకుండా చేస్తారు. సో హ్మ్. యూ విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యూ దట్ ఓకే ఈ వర్క్ నాకు వచ్చు కాబట్టి నేను చేస్తాను. అవును. అదే ఆ కాన్ఫిడెన్స్ మీ దగ్గర లేదనుకోండి, హ్మ్. ఏమవుతుందండి, డౌట్ వస్తుంది మేనేజర్కి, అవును. టెస్ట్ పెడతారు, హ్మ్. మీరు అన్నట్టు సమ్ పీరియడ్లో పెడతాడు, హ్మ్. దాని తర్వాత తీసేస్తారు. అవును. సో ఆ 3 మంత్స్ అంటున్నారు మళ్ళీ తీసేస్తున్నారు. జాబ్ ఇవ్వడం ఏంటి? మళ్ళీ మధ్యలోనే తీయడం ఏంటి? అంటే ఒక ఎంప్లాయీకి 6 మంత్స్ చూస్తారు. అవును 3 మంత్స్‌కే ఏం అర్థం కాదు. అవును. సగం సగం నాలెడ్జ్‌తో ఉంటారు వాళ్ళు. సో, అలాంటప్పుడు తీసేసి ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఏమైనా అంటే థర్డ్ పార్టీ ద్వారా ఎళ్ళామేమో అని అంటున్నారు. డైరెక్ట్‌గా జాబ్స్ అనేవి డిలే అవుతున్నాయని చెప్పి ఇలా బ్యాక్ డోర్ నుంచి ఎళ్తున్నారు చాలామంది. సో, ఇలా ఉమెన్స్ కొంతమంది ఏంటంటే జాబ్స్ సరిగ్గా రాక అంటే ఎలాంటి చదివితే బెటర్ అని అడుగుతున్నారు. సి మోసం చేసేవాడిది గొప్ప కాదు సార్, మోసపోయేవాడిది గొప్ప యాక్చువల్గా. హ్మ్. సో మీరు ఏజెన్సీస్ అన్నారు, అవును. ఆ ఏజెన్సీకి వెళ్ళేటప్పుడు యూ షుడ్ నో దట్ ఆ ఏజెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, కానీ ఆ ఏజెన్సీ ఎలాంటిది, హ్మ్. మీరు ముందుగాలనే ఆ బేసిక్ రీసెర్చ్ చేసుకున్న వెంటనే హ్మ్. మీకు అర్థమవుతుంది ఓకే దీన్ని అవును. బిలీవ్ చేయాలా వద్దా అనేది. అవును. అలా బిలీవ్ చేసి ఓకే వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, హ్మ్. మెనీ పీపుల్ ఆర్ లెట్స్ మీరు ఏజెన్సీ అన్నారు, హ్మ్. ఆ ఏజెన్సీ నుంచి ప్రీవియస్గా ప్లేస్ అయిన వాళ్ళు ఎవరున్నారు, హ్మ్. ఒకసారి నాకు ఆ నంబర్ ఇవ్వండి, అవును. నేను మాట్లాడతాను హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు వర్క్అవుట్ ఆర్ నాట్. హ్మ్. ఇలా మీరు మినిమం రీసెర్చ్ చేసుకున్నప్పుడు హ్మ్. ఇట్ విల్ బి గుడ్, ఓకే. మోసాలు జరగకుండా ఉంటాయి. హ్మ్. థాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.